కోటయ్యకి ఇద్దరు కూతుళ్ళు. కూతుళ్ళిద్దరూ వయసుకు వచ్చారు. పెళ్లి చేద్దామంటే డబ్బు లేదు. పైగా ఆ మధ్యనే ఇల్లు కూడా కట్టాడు. దాంతో ఉన్న డబ్బు అంతా ఇంటి మీద పెట్టాడు. అది సరిపోక కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేయడం చాలా కష్టంగా మారింది. ఇక కోటయ్య విషయానికొస్తే బర్రెలను మేపుతూ ఏవైనా కూలి పనులుంటే తన ఇద్దరు కూతుళ్ళను తీసుకొని పనులకు వెళ్తూ జీవనం సాగించేవాడు. కోటయ్య మంచితనం చూసి ఆ ఊరు సర్పంచ్ కోటయ్యకి మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే పనికి పెట్టించాడు. ఇక అప్పటినుంచి కోటయ్యకి పొలానికి వెళ్ళడానికి కుదరడం లేదు. దాంతో తన భార్య పెద్ద కూతురు రాణి ఇద్దరూ కలిసి పొలానికి వెళ్ళి పశువుల కోసం గడ్డి కోసుకొచ్చేవాళ్ళు. చిన్న కూతురు ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చూసుకునేది. ఒకరోజు ఉన్నట్టుండి కోటయ్య భార్యకి ఆరోగ్యం క్షీణించింది. దాంతో చేసేదేం లేక రాణి ఒక్కతే గడ్డి కోసుకురావడానికి పొలానికి వెళ్ళింది. గడ్డి కోసుకున్నాక గడ్డి మోపు ఎత్తుకోవడానికి రాణికి కష్టంగా మారింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే గడ్డి మోపు ఎత్తుకుందామని అలాగే కూర్చొని ఉంది. ఎంత చూసినా ఎవరూ కనిపించడం లేరు. ఒకవైపు చీకటి పడడానికి వస్తుంది. లేచి అటు ఇటు దిక్కులు చూడడం మొదలుపెట్టింది. కొంచెం దూరంలో ఎవరో ఒక వ్యక్తి కనిపించాడు. తీరా చూస్తే అతనెవరో ఊరికి కొత్తవాడిలా ఉన్నాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తిని సాయం అడగడం బాగోదు అనుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటి తర్వాత అతనే రాణి దగ్గరకు వచ్చి, చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు అని అడిగాడు. అవునండి, గడ్డి మోపు ఎత్తించుకుందామంటే తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించడం లేరు. అందుకే ఎవరైనా కనిపిస్తారేమో అని అలా చూస్తూ ఉన్నాను. మరి నన్ను చూశారు కదా, నన్ను పిలిస్తే వచ్చి సాయం చేసేవాడినే కదా అన్నాడు ఆ వ్యక్తి. చూశానండి, మీరెవరో ఊరికి కొత్తలా ఉన్నారు. ముక్కు మొహం తెలియని మిమ్మల్ని సాయం అడగటం బాగోదని పిలవలేను. అది సరే, చీకటి పడటానికి వస్తుంది. ఇలా ఒంటరిగా పొలానికి వచ్చావు. నీకు తోడుగా ఎవరూ రాలేరా? రోజు మా అమ్మ నేను వచ్చేవాళ్ళం. ఈరోజు తనకు ఒంట్లో బాగోలేదు. అందుకే ఒంటరిగా రావాల్సి వచ్చిందండి. ఇలా ఒక్కదానివే పొలానికి వచ్చావు, నీకేం భయం లేదా అని అడిగాడు. భయం ఎందుకండి, మా ఊరే కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. తెలిసిన పొలాలు, తెలిసిన మనుషులు, ఇందులో భయపడటానికి ఏముంది? అలా కొంచెం సేపు మాట్లాడుకున్నాక, సరే రండి గడ్డిమోపు ఎత్తుతాను అన్నాడు ఆ వ్యక్తి. అలా గడ్డిమోపు ఎత్తుతుండగా సడన్గా అతని చేయి రాణి నడుముకు తగిలింది. ఇద్దరికీ ఒక్కసారిగా ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. దాంతో రాణి గడ్డిమోపుని కిందకి జార విడిచింది. సారీ అండి, నేను కావాలని చేయలేదు, అనుకోకుండా తగిలింది అని కంగారు పడుతూ అన్నాడు. పర్లేదులేండి, కావాలని ఎందుకు చేస్తారు, ఏదో పొరపాటుగా తగిలి ఉంటుంది అంది రాణి. అలా అతను మళ్ళీ గడ్డిమోపు ఎత్తి రాణి నెత్తి మీద పెట్టాడు. గడ్డిమోపుతో అలా పొలాల్లో నడుచుకుంటూ వస్తున్న రాణి అతని గురించి ఆలోచిస్తుంది. అతని చేయి ఆమె నడుముకు తాకినందుకో లేక వయసు ప్రభావమో తెలియదు, కానీ అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ ఆలోచనలతోనే మొత్తానికి ఇంటికి చేరుకుంది. అతను కూడా రాణి గురించి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఆ మరుసటి రోజు ఒంటరిగా పొలానికి వెళ్ళింది రాణి. అతను కనిపిస్తాడేమో అని అటు ఇటు దిక్కులు చూసింది. అతను కనిపించకపోయేసరికి అతని గురించి ఆలోచిస్తూ నిదానంగా గడ్డి కోసుకుంటుంది. ఇంతలోనే మళ్ళీ అతను రానే వచ్చాడు. ఏంటి, ఈరోజు కూడా ఒక్కదానివే వచ్చావా అని అడిగాడు. అవునండి, చెప్పాను కదా మా అమ్మకు బాగోలేదని. అది సరే, ఇంతకీ మీరెవరు? చూస్తే ఊరికి కొత్తలా ఉన్నారు, ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్లేదు అని అడిగింది రాణి. ఓహ్ అదా, ఇలా దగ్గరకు రండి అని ఆ వ్యక్తి రాణిని పిలిచాడు. రాణికి ఎందుకు దగ్గరకు పిలుస్తున్నాడో అర్థం కావడం లేదు. కంగారు పడుతుంది. మరేం పర్లేదు, టెన్షన్ పడకండి, నేనేం చేయను, దగ్గరకు రండి అన్నాడు. దాంతో రాణి మెల్లిగా అడుగులు అడుగేసుకుంటూ చేతిలో కొడవలు పట్టుకొని అతని దగ్గరకు వెళ్ళింది. అదిగో కనిపిస్తుందే, ఆ ఫ్యాక్టరీలోనే నేను జాబ్ చేస్తున్నా, మాది తెనాలి అంటూ దూరంగా కనిపిస్తున్న ఓ ఫ్యాక్టరీ వైపు చూయించాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా పేరు అభిరామ్.
నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు రాణి అని చెప్పింది. అలా ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకొని ఒకరి విషయాలు ఒకరు తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి ఇద్దరూ ప్రతిరోజు పొలంలో కలుసుకునేవాళ్ళు. అలా ఒక వారం రోజులు గడిచిపోయింది. రోజులాగే ఆ రోజు కూడా రాణి పొలానికి వెళ్ళింది. గడ్డి కోసుకోవడం అయిపోయాక చాలాసేపటి వరకు అభిరామ్ కోసం ఎదురు చూసింది. ఏమైందో తెలియదు కానీ ఆ రోజు అభిరామ్ పొలానికి రాలేడు. ఎక్కువసేపు అక్కడే ఉంటే చీకటి పడేలా ఉందని రాణి తిరిగి ఇంటికి వచ్చింది. అలా 2 రోజుల వరకు ఎదురు చూసింది. అయినా అభిరామ్ కనిపించలేడు. 3వ రోజు రాణి పొలానికి వెళుతుంటే వాళ్ళమ్మ ఉండి, ఆగమ్మ, నేను కూడా వస్తాను. చాలా రోజుల నుంచి నువ్వు ఒక్కదానివే వెళుతున్నావు కదా, ఇవాళ నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళదాం అంది. ఎలాగో అభిరామ్ రావటం లేడు కదా అని సరే అమ్మా అని చెప్పింది. దాంతో తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి పొలానికి వెళ్ళారు. ఎప్పట్లాగే ఒకరోజు రాణి వాళ్ళమ్మ పొలానికి గడ్డి కోసుకోవడానికి వెళ్ళారు. అభిరామ్ కూడా వారం రోజుల తర్వాత అటువైపు వెళ్ళాడు. రాణిని చూసి చెయ్యి ఊపుతుండగా ఇష్యూ మా అమ్మ అంటూ రాణి వెనుక నుంచి సైగ చేసింది. దాంతో అభిరామ్ ఏం మాట్లాడకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. రాణికి ఒకవైపు అభిరామ్ని వారం రోజుల తర్వాత చూసినందుకు హ్యాపీగా ఉన్నా అతనితో మాట్లాడలేకపోయినందుకు కొంచెం బాధగా కూడా ఉంది. ఆ మరుసటి రోజు పొలానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఎలాగైనా సరే ఇప్పుడు అమ్మని నాతో పొలానికి రాకుండా చేయాలి. అమ్మ వస్తే నేను అభిరామ్తో మాట్లాడలేను, ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంది. బాగా ఆలోచించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సరే అమ్మ, నేను పొలానికి వెళ్తున్నాను అంది. నేను కూడా వస్తానుండు, ఇద్దరం వెళ్దాం అని రాణి వాళ్ళ అమ్మ అంది. అమ్మ, అది చెప్పడం మర్చిపోయాను, ఇవాళ నాన్న తొందరగా వస్తాడంట. పొద్దున వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాడు. నాన్న వచ్చేసరికి వంట రెడీ కాకపోతే తిడతాడు. ఆ వంట పనేదో నువ్వు చూసుకో, నేను వీలైనంత త్వరగా వస్తాను అంది. అలా మొత్తానికి వాళ్ళ అమ్మని ఆపింది. రాణి ఒక్కతే పొలానికి వెళ్ళింది. రాణిని చూసి అభిరామ్ రాణి దగ్గరకు వెళ్ళి ఏంటి, మళ్ళీ ఈరోజు మీ అమ్మ రాలేదా అని అడిగాడు. మా అమ్మ వస్తే నువ్వు నాతో మాట్లాడటం కుదరదు కదా, అందుకే వద్దన్నా. అది సరే, నువ్వేంటి 10 రోజుల నుంచి కనిపించడం లేవు, ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడిగింది. ఫ్యాక్టరీలో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల బయటకు రావడం కుదరలేదు అన్నాడు అభిరామ్. అలా ఇద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్నారు. సరే అండి, ఇంకా నేను బయలుదేరుతాను, లేట్ అవుతుంది అంది రాణి. నీ ఫోన్ నంబర్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా అని అడిగాడు అభిరామ్. పల్లెటూరు దాన్ని, అందులోనూ చదువులేని దాన్ని, నా దగ్గర ఎందుకుంటుందండి ఫోన్. సరే అయితే రేపు కూడా ఇదే టైంకి వస్తావా అని అడిగాడు అభి. అవునండి. మరి మీ అమ్మ అన్నాడు. ఏమో తెలీదండి, వీలైనంత వరకు మా అమ్మ రాకుండా ఉండేలా చేస్తాను అంటూ రాణి అక్కడి నుంచి వచ్చేసింది. ఆ మరుసటి రోజు అభిరామ్ పొలానికి వెళుతూ ఇవాళ వాళ్ళ అమ్మ రాకుండుంటే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. తీరా వెళ్ళి చూస్తే రాణి ఒక్కతే ఉంది. రాణిని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. రాణి దగ్గరకు వెళ్ళి కొంచెం సేపు ఆమెతో మాట్లాడాక, రాణి, నిన్నొక విషయం అడగాలి అనుకుంటున్నాను, ఏం అనుకోవు కదా అన్నాడు. ఏం అనుకోను, అడగండి అంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. రాణి నవ్వుతూ, ఏమండి, మీరు ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు, మీకు ఇంకా అర్థం కాలేదా? నాకే గనక బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను ఇలా ఒంటరిగా పొలానికి వచ్చినప్పుడల్లా నా కోసం వచ్చేవాడే కదా అంది. అవును నిజమే, నేను అంత ఆలోచించలేదు, ఇలా అడిగి నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నాడు. పర్లేదులేండి అంది రాణి. రాణి, నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో అది చెప్పండి. ఎప్పుడైతే ఫస్ట్ టైం నిన్ను చూశానో అప్పుడే నువ్వు నాకు నచ్చావు. ఆ రోజు నుంచి నిన్ను చూడడం కోసం రోజూ పొలానికి వస్తున్నాను అన్నాడు. అది మీరు ఇన్ని రోజులు చెప్పకపోయినా నాకు అర్థమైందిలేండి, నా కోసమే వస్తున్నారని అంది రాణి. మరి నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు అభిరామ్. మా అమ్మని పొలానికి రాకుండా ఎందుకు ఆపుతున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా అని అడిగింది రాణి. నువ్వంటే నాకు ఇష్టమే, మా అమ్మ వస్తే మనం మాట్లాడుకోవడం కుదరదనే తనని రాకుండా చేస్తున్నాను అంది.
అలా ఇద్దరు ఒకరి మనసులో మాటనొకరు తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. ప్రతిరోజు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. రాణి మొత్తానికే వాళ్ళమ్మని పొలానికి రాకుండా చేసింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అభిరామ్ రాణితో, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, వీలైనంత త్వరగా రా, అలాగే నీట్గా రెడీ అయ్యిరా అన్నాడు. అభిరామ్ చెప్పినట్టుగానే ఆ మరుసటి రోజు రాణి స్నానం చేసుకొని నీట్గా రెడీ అయింది. రాణిని చూసి తన చెల్లి, ఏంటక్క, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. గడ్డి కోసుకురావడానికి పొలానికి వెళ్తున్నా అంది. ఎప్పుడూ లేంది స్నానం చేసి మరీ పొలానికి వెళ్తున్నావేంటి? రోజు పొలం నుంచి వచ్చాక కదా స్నానం చేస్తావు అని రాణి చెల్లి అడిగింది. ఓ అదా, ఈరోజు పొద్దుట్నుంచి పని చేసి చేసి ఒళ్ళంతా చెమట పట్టింది. దానివల్ల కొంచెం దురదగా కూడా అనిపిస్తుంది, అందుకే స్నానం చేశాను. అలా వాళ్ళ చెల్లితో ఏవో మాటలు చెప్పి మొత్తానికి పొలానికి బయలుదేరింది రాణి. సో విన్నారు కదండి, ఇది ఈరోజు స్టోరీ. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.